సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది అసలు సినిమా ఎక్కడ పోతుంది ఇటు అని అర్థం కాలేదు. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇప్పుడు అర్థం సినిమా ఈ రేంజ్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు అన్నంత రేంజ్లో సినిమా బాగుంది. ఇంకా ప్రభాస్ గారి కెరీర్లో మరొక సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో న్యాయం చేయరు. ఇంకా సినిమా ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు ప్రాణం విడిస్తారు. దీపుగా పదుకొన గారు ఒక క్యారెక్టర్ వైజ్గా నడిపించినా కానీ వీళ్ళిద్దరు వేరే వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. అది మరి చెప్పకుండా చూడడం మంచిది. ఓవరాల్గా సినిమా అయితే విజువల్స్ వండర్స్ అనమాట. సెకండ్ హాఫ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మ్యూజిక్ ఇరగొట్టేడు బట్టి చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లో చూస్తేనే ఫీల్ ఉంటుంది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళ దాకా పిల్లలు కానీ మధ్యవస్తులు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సినిమా చూడండి. ఎందుకంటే సైన్స్ తర్వాత మనకు కావాల్సింది ఒక ఎలిమెంట్ అంతా కూడా పురాతనాలు కానీ అంటే ఎలిమెంట్ అంతా కూడా చక్కగా అంటే ప్రభాస్ గారు ఈ సినిమాకి సెట్ అవుతారా ఏదో మన ఆదిపురు సినిమా చూసాం కదా అలాంటి బుర్రలో పెట్టి చూడొచ్చు అంటే మధ్యలో సలార్ వచ్చింది కాబట్టి అసలు దీనికి దానికి ఎటువంటి కంపేర్ చేసుకోవద్దు. ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టేసుకుందాం. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది పక్కన పెడితే సెకండ్ హాఫ్ లాస్ట్ 45 నిమిషాలు సినిమా అయితే పూన కింద తెప్పించాడు. మరో సలార్ మించేసి కూడా హెడ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి. నేను ఎక్కువ చెప్తే బాగోదు కాబట్టి అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చెంపించే సినిమా కల్కి సూపర్ సినిమా. థ్యాంక్ యూ అన్న. కల్కి అంటే ఏదో పరమాత్మ దేవుడు పుడతాడని అనుకున్నా కానీ నా కళ్ళ ముందే కురుక్షేత్రం చూపిస్తాడని నేను ఇప్పటివరకు అనలే అన్నా. 3D గ్లాసెస్ పెట్టుకుంటుంటే ఆ కురుక్షేత్రం యుద్ధం చూస్తుంటే రాజమౌళికి నిద్ర కూడా పట్టనట్టు తీసిన నా ఫిలిం. ఎంత బాగా తీసిన అంత బాగా తీసిండు. ఇన్ని రోజులు రాజమౌళికి కాంపిటీషన్ లేదు ఇప్పటి రాలేదు అని అనుకున్న వ్యక్తి నాగేశ్విన్ బక్కోడు కానీ ఇంత టాలెంటెడ్ అనుకోని మేము కూడా అనుకోలేమన్నా. వేరే లెవెల్ అన్న. ప్రమోషింగ్ అవసరం లేదు నీ సినిమాకి. ఆటోమేటిక్ ప్రమోటింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది అన్న. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కర్ణాని ఇలా చూపిస్తాడని చెప్పి ఇప్పటివరకు ఎవరు చూడలే అన్న. మైండ్ బ్లోయింగ్ అన్న. కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్ లాగ్ ఉంటుంది. కొద్దిగా సినిమా వేరే యూనివర్స్ రావడం కోసం ఫస్ట్ హాఫ్ పార్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న. ఇది మన టాలీవుడ్ మూవీ కాదన్న, హాలీవుడ్ లెవెల్లో మూవీ అన్న. అంత హాలీవుడ్ అంటే హాలీవుడే అన్న. అంత బాగుంది. ఇప్పటివరకు అయితే నేను సినిమా చూడలేను. అండ్ మెయిన్ థింగ్ బాహుబలి, విక్రమ్ 2 వీటి కోసం ఎంకరేజ్ అంటే ఆ సస్పెన్స్ కోసం చూస్తుండే కానీ ఇది సినిమా షూటింగ్ కాకపోతే నాగేశ్వన్ అన్న నేను చచ్చిపోతాను. అంత తొందరగా షూటింగ్ కాకపోతే అంత సస్పెన్స్ ఇచ్చినావు. అంత ఇంట్రెస్ట్ కాదన్న. కురుక్షేత్రాన్ని కళ్ళ ముందు చూపించిన చూడు ఇప్పటివరకు అయితే ఎవరు చూపెట్టాలి అన్న. ఆ విజువల్స్ అయినా ఆ గ్రాఫిక్స్ అయినా 300 రేంజ్లో ఉందా అన్న. దాని మించి ఉంది అన్న. ఇప్పటివరకు అయితే నేను చూడలే అన్న ఇంత గ్రాఫిక్స్. అండ్ మెయిన్ థింగ్ అన్న ఆదిపురుష్ తీసిన డైరెక్టర్ అన్న నువ్వు కనిపించకన్నా థియేటర్లోకి కొన్ని రోజుల వరకు కనిపించవు ప్లీజ్. నువ్వు కనిపిస్తే నేను సంపగొడతారన్న. ఈ ప్రాజెక్ట్కి పక్కకు పెట్టి ఆదిపురుష్ 700 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టి ఇంత మంచిగా తీసి ఇంతమంది క్యారెక్టర్స్ పెడితే నువ్వు ఏం తీసినవరా బాబు, నువ్వు ఏం చేసుకున్నా నాకు అర్థమవుతలేదు. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అయితే అల్టిమేట్ అన్న. ఇన్ని రోజులు మనం మహాభారతం రాజమౌళి ఒక్క వ్యక్తే చూపిస్తాం అనుకున్నాం. అదే ఇమాజినేషన్ తప్పు అనిపించింది. నాగేశ్విన్ కూడా కాంపిటీటరే, నేనేం తక్కువ కాదు అన్నట్టు చూపించిండు అన్న. వీళ్ళిద్దరు కలిసి తీస్తేనా మరో జేమ్స్ కెమెరాన్ అయిపోతుంది సినిమా. అవతార్ కూడా వేస్ట్ అవుతుంది. అంత మంచిగా ఉందన్న. ఇది టాలీవుడ్ మూవీ అస్సలు కాదు, ఇది హాలీవుడ్ మూవీ. అండ్ కొందరికి మన ఇండియన్స్కి అర్థం కాదు. ఎందుకనంటే నా పక్కకున్నోడు కొద్దిగా ఒక అంకుల్ అయితే గురుకలు పెట్టి వంతే నేను లేపిన అన్న కొద్దిగా చూడాలా ఇలాంటి సినిమాలు రావన్నా అంటే నాకు అర్థమైతే లేదు భయ్యా. అంటే నీకు అర్థం కావాల్సింది ఏంది, లిప్ కిస్సులు హార్ట్ సీన్లు ఉంటే నీకు అర్థమవుతుంది. అలాంటి సినిమా కదా అని ఎంకరేజ్ చేయరని చెప్పిన నేను. ఇంక అన్నకు కూడా మళ్ళీ పాప్కార్న్ తెచ్చేసాక తమ్ముడు చాలా బాగుంది, నువ్వు చాలా ఎంకరేజ్ చేసినావు, లేపినందుకు నన్ను థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. పోతే అప్పుడు హగ్గు కూడా ఇచ్చిండు కురుక్షేత్రం చూసినందుకు. అట్లాంటి నిద్ర వస్తే పండుకోకర్రి 2 పచ్చకలు కొట్టారు పండుకుని లేపి మరీ చూపెట్టండి ఓవరాల్గా. ఓకే.